హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 170. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను వద్దని చెప్తూనే ఉన్నాను, ఒక్కరైనా నా మాట విన్నారా? ఇప్పుడు ఆ విపుల్కి మహేష్ దొరికిపోయాడు. శ్రావణి గురించి డౌట్ కూడా వచ్చింది. నేను వద్దు వద్దు అంటే తీసుకురమ్మన్నావు. ఇప్పుడేం చేస్తారు? అటు హర్షకి తెలిసినా ఇటు ఈ విపుల్కి తెలిసినా మీరంతా బాగానే ఉంటారు. నాకు ఆ హర్ష ఆల్రెడీ వార్న్ చేశాడు. మళ్ళీ నేనేం చేసినా నన్ను వదలను అన్నాడు. కానీ నేను ఇప్పుడు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేశానని తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు. ఉల్లాస్, మా అల్లుడు అలాంటి వాడేం కాదు. మీరు చెప్పేంత డేంజర్ కాదు. చూసావా, మనం వచ్చింది శ్రావణి బ్రతికుంది అని కూడా తెలుసుకోలేకపోయాడు. నువ్వెందుకు మా అల్లుడికి అంత భయపడుతున్నావు? జానకి చెప్తే హర్ష ఏమైనా చేస్తాడు. ముందు నువ్వు శ్రావణిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను. శ్రావణి, నువ్వు త్వరగా మామూలు మనిషి అవ్వమ్మా. నువ్వేం చేసినా కూడా నువ్వంటే మాకు ప్రేమ లేదంటావు. కానీ చూసావు కదా, నాకు నువ్వంటే ఎంత ఇష్టము. నువ్వు మామూలైతే నీకు హర్షకి నేను పెళ్లి చేస్తాను శ్రావణి. నీ అక్కను ఒప్పించి నేను నిన్ను హర్షని ఒక్కటి చేస్తాను. జానకి నీకోసం చాలా చేసింది. ఈ ఒక్కటి కూడా నీకోసం చేస్తుంది. చేసేలా నేను చేస్తాను. నాకు నువ్వంటే చాలా ప్రేమ శ్రావణి. ఈ ప్రేమ నువ్వే అర్థం చేసుకోమ్మా. హర్షని నిన్ను ఒక్కటి చేస్తాను. నీకు నేను మాటిస్తున్నాను. బాబు, నువ్విచ్చిన మాటలు చాలు. ఎవరైనా చూస్తే అంతే సంగతులు. నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్త. హర్షకి తెలిస్తే నువ్వు చేస్తున్న పనులు నిన్న దేవుడు కూడా కాపాడలేడు. హర్షని తక్కువ అంచనా వేయకుండా, ఆ విపుల్కి డౌట్ రాకుండా ఇద్దరూ మేనేజ్ చేసి త్వరగా రండి అంటూ ఉల్లాస్ శ్రావణిని తీసుకుని వెళ్తాడు. వస్తాను. ఈసారి వస్తే శ్రావణికి హర్షకి పెళ్ళికి అందరూ ఒప్పుకున్నారు అనే మాటతోనే వస్తాను. పిచ్చోడు. హర్ష గారు, ఇక్కడేం చేస్తున్నారు? నేను అక్కడంతా మీకోసమే చూస్తున్నా అంటూ హర్ష దగ్గరికి వస్తుంది జానకి. జానకి వాయిస్ వినగానే కాల్ మాట్లాడుతున్న హర్ష కాల్ కట్ చేసేస్తూ జానకి వైపు చూస్తాడు. హర్ష గారు, ఇక్కడేం చేస్తున్నారు? సీక్రెట్గా కాల్ మాట్లాడుతున్నారు. ఎవరండి కాల్? జానకి హర్ష దగ్గరికి వస్తూ అడిగేసరికి జానకి చేపట్టుకొని దగ్గరికి లాక్కుంటూ నడుం చుట్టూ చేతులేసి పట్టు బిగిస్తూ, ఏంటే నా మీదే డౌట్ పడుతున్నావా? మీ ఆయన సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తున్నాడని అనుమానంగా ఉందా? అల్లరిగా నవ్వుతూ జానకి లిప్ మీద చిన్న పెట్ కిస్ చేస్తాడు. నాకేమంత అనుమానం లేదులే. మా ఆయన రాముడనే నమ్మకం నాకుంది. కానీ మీరే కాల్ ఎవరంటే ఏంటో మాట దాటేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు హర్ష గారు? రాముడులాగా ఉంటూ కృష్ణమాయ చేస్తున్నారా? వాట్? నేనా జాను? నా మీద ఎన్ని ఎలిగేషన్స్? దిస్ ఇస్ నాట్ ఫేర్. నేనేదో నా జానుతో హ్యాపీగా ఉందామనేసి అన్ని వర్క్స్ పక్కన పెట్టి నీతోనే ఉంటే నువ్వు నన్ను అన్ని మాటలు అంటావా? ఈ యాక్టింగ్ చేసే కదా అందరినీ నమ్మిస్తుంది. హర్ష మీసం పట్టుకొని లాగుతూ, మీరేంటో నాకు తెలీదా? నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. అడిగితే చెప్పరు, కానీ తెలియకుండా అయితే ఉండదు కదా. అంతవరకు నేను అడగను. బికాస్ మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఎప్పుడు మీరు నాతోనే ఉండాలి హర్ష గారు. నాకేంటో భయంగా ఉంది. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు కదా, నాతోనే ఉంటారు కదా. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నీతోనే ఉంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ పెట్టుకోకు. వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు. నీకోసం ఏమైనా తీసుకొస్తాను. ఏంటో తెలియడం లేదు. మనసులో ఏందో ఆందోళనగా ఉంది. ఈ టైంలోనే ఇలానే ఉంటుందంటారు. నాకు అలానే ఉన్నట్టుంది. మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంది హర్ష గారు. హర్ష వచ్చేసరికి హర్షతో మాట్లాడుతూ అన్నీ మర్చిపోతుంది జానకి. హర్షని క్షణం కూడా వదలకుండా తనతో పాటే ఉంటుంది. డాడ్, మీరెప్పుడొచ్చారు? హర్ష రూమ్లో నుంచి బయటకు వస్తూ అంటాడు. హర్ష వెనకే జానకి కూడా వస్తుంది. అందరం ఇప్పుడే వచ్చాం చిన్న అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నాన్న, మీరా? రండి నాన్న, అక్కడే ఆగిపోయారేంటి? అదేం లేదు, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. జానకి, నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. నీకు తెలుసు కదా మన శ్రావణి సిచ్యువేషన్. తను ఉన్న కండిషన్ నుంచి మళ్ళీ మామూలుగా మంచిగా మారాలి. నాన్న, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నాకంటూ నా మెట్టినిల్లు
నా ఇల్లు. అమ్మా నాన్న అంటే ఇష్టం ఉంది. నన్ను చూడడానికి మీరెప్పుడైనా రావచ్చు, చూడొచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఇలా శ్రావణి కోసమే మాట్లాడాలనేసి అనుకుని వస్తే మాత్రం అంటూ తన చెయ్యి బయటికి చూపిస్తుంది. జానకి, కన్న తండ్రి సొంత చెల్లెనే కాదు అంటున్నావా? నీకోసం ఇంటికి వస్తే మంచి మర్యాద చేశావు. పిచ్చితో ఆ కూతురు బాధ పెట్టింది, ఆలోచన లేకుండా నువ్వు బాధ పెడుతున్నావు. కానీ నేను మాత్రం తండ్రిగా నా ఇద్దరి కూతుళ్లకు ఏం చేస్తే మంచిదో అదే చేస్తాను. శ్రావణి తెలియక చేస్తుంటే నువ్వు తెలిసే చేస్తున్నావు. నీకన్నా శ్రావణినే నయం. అమ్మా నాన్న మాట అంటే గౌరవం. మాకేమైనా మాటిస్తే తప్పదు. కానీ నువ్వు చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు కలెక్టర్ కదా, ఏమైనా అంటావు. వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోతాడు. లక్ష్మి, మనం ఇప్పుడే వెళ్తున్నాం, తయారవ్వు అంటూ తనని తీసుకుని వెళ్ళిపోతాడు హరికృష్ణ. ఏవండి, ఏమైంది అలా ఉన్నారు? జానకి ఒప్పుకోలేదు కదా? ఒప్పుకోవడం కాదు, అసలు నన్ను చెప్పనివ్వలేదు. అదే మంచిదేలే. ఇప్పుడేం చేయాలో, అల్లుడిని ఎలా పెళ్లి కొప్పించాలో నాకు బాగా తెలుసు. ఏవండి, జానకి అన్న ఆనందంగా ఉంటే చాలు. శ్రావణిని మనమే చూసుకుందాం. కుదరదు. శ్రావణి కూడా బాగుండాలి. నా ఇద్దరు కూతుళ్ళు బాగుండాలి. ఈ తండ్రి ప్రేమ ఏంటో ఓ తండ్రికే తెలుస్తుంది. మన అల్లుడికి ఈ తండ్రి ప్రేమ తెలిసేలా చేస్తాను. చెయ్యి. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? నాకు భయంగా ఉంది. ఈ తండ్రి బాధ తన కూతురు దూరం అయితే ఎంత బాధపడతాడనేది తెలియాలంటే హర్షకి కూడా అంటూ తన మొబైల్ తీసుకుని ఉల్లాస్కి కాల్ చేస్తాడు. అంటే నివీనేమైనా? మహేష్, ఇప్పుడేం చేద్దాం? నాకేం తెలియడం లేదు. నన్నెవరో బెదిరిస్తున్నారు. వాళ్ళెవరనేది ఎలా తెలుసుకోవాలి? విపుల్ సార్, అది నేనే అనేసి మీకు తెలిసే ఇదంతా చేస్తున్నారు. మీరేమన్నా కూడా నేను బయటపడను అనేసి మైండ్ వాయిస్ వేసుకుంటూ, వాళ్ళెవరో మీకు తర్వాత తెలుసుకోవచ్చు సార్. ముందు ఆ హర్షని ఏం చేద్దాం? మిమ్మల్ని జానకి కూడా చాలా ఇన్సల్ట్ చేసింది. అలాంటి జానకిని ఎలా వదిలేస్తున్నారు? నాన్సెన్స్. నేను జానకిని వదిలేయడమేంటి? దాన్ని, ఆ హర్షని ఎప్పటికీ వదలను. నేను ఈరోజు ఇలా అవ్వడానికి రీజన్ ఆ జానకి. దాని మీద నా పగ ఒక్కసారి ఆ శ్రావణిని చంపినట్టు చంపితే పోయేది కాదు. ఆ జానకి ప్రాణం, జీవితం, సర్వం అన్నీ తన తాలి కట్టిన భర్త ఆ హర్షిత్రామ్ ఒక్కడే. తన బలం, బలహీనత రెండూ కూడా వాడే. వాడి కోసం చావడానికి, చంపడానికి వెనకాడనని ఆ జానకిని వాడే చావునే బహుమతిగా ఇస్తాను. నన్నే ఎన్నో మాటలన్నా జానకి ఇప్పుడు నా కళ్ళ ముందు మొగుడు పోయి జీవితం నాశనమయ్యి ఏడుస్తుండడం నా కళ్ళతో చూడాలి. పైగా ఆ హర్ష అంటే శ్రావణికి ప్రాణం కదా. వాడి ప్రాణం మీదకొస్తే ఆ శ్రావణి ఎక్కడున్నా కూడా తన కోసం వస్తుంది. ఎలా చూసినా కూడా నాకు అన్ని విధాల హర్ష చావు బెనిఫిట్ మాత్రమే. కాబట్టి రేపే హర్ష చావుకి ముహూర్తం పెట్టొచ్చాను. సార్, ఏమంటున్నారు? హర్షను చంపబోతున్నారా? కానీ ఎలా, ఎప్పుడు ఇదంతా చేశారు? హర్ష చేసిన దాన్నే నేను హర్షకి చేశాను. హర్ష కార్ బ్రేక్ తీసేశాను. ఆ కార్ స్పీడ్ వెళ్లే కొద్దీ ఆ బ్రేక్ ఫెయిల్ అవ్వడం, ఆ హర్ష యాక్సిడెంట్లో పోవడం, నా పగ తీరడం, ఆ శ్రావణి ఎక్కడున్నా నా కోసం రావడం అన్నీ ఒకేసారి జరుగుతాయి. పెద్దగా నవ్వుతూ, రేపటితో హర్ష చావు ఖాయం అంటూ తన పిడికిలి బిగిస్తాడు విపుల్. హర్ష గారు, ఇప్పుడు అవసరమా వెళ్ళడం? నాతోనే ఉండొచ్చు కదా. నాకేంటో మిమ్మల్ని పంపించాలనిపించడం లేదు హర్ష గారు. జాను, జస్ట్ 1 అవర్ తర్వాత నీ కళ్ళ ముందే ఉంటాను. త్వరగా వెళ్ళొచ్చేస్తాను జాను అంటూ హర్ష జానకి నుదుటి మీద ముద్దు పెట్టి కార్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు. గేట్ వరకు హర్ష వెనకే వచ్చిన జానకి హర్ష ముందుకు వెళ్ళేసరికి వెనక్కొస్తూ కాలు తట్టుకునేసరికి ముందుకు పడబోతూ తన ఎదురుగా ఉన్న తులసి కోటను పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటుంది. తన బంప్ మీద చేయి వేసి చూసుకుంటుంటూ త్రుటిలో తప్పిన ప్రమాదానికి జానకి ఒళ్ళంతా చెమటలు పడుతుంటే కాస్త పైకి లేవబోతున్న జానకి మెళ్ళో ఉన్న తాళి ఆ తులసి కోట ఎడ్జికి పట్టుకొని పెరిగిపోయింది. జరిగిన దానికి జానకి షాక్గా చూస్తుంటే కార్ యాక్సిడెంట్, హర్ష కార్ లోయలో పడిపోవడం, ఆ రోజు తనకు వచ్చిన కళ కళ్ళ ముందు మెదులుతుంటే బొమ్మల అలానే నిలబడిపోయింది. ఏంటయ్యా మహేషా, నేను చెప్పినట్టే చేశావా? హర్ష కార్ బ్రేక్స్ ఫెయిల్ చేశావు కదా. మీరు చెప్పినట్టే చేశాను సార్. కానీ ఇలా చేస్తే హర్షకేమైనా అయితే శ్రావణి ఎలా వస్తుంది? శ్రావణికి ఎలా తెలుస్తుంది? గుడ్ పాయింట్.
తెలుసుకోవాలంటే ఎలాగైనా తెలుసుకుంటుంది. కాదంటే హర్ష చేస్తే నా కోపం పగ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఎలా చూసినా కూడా నాకే బెనిఫిట్. ఈరోజు జానకి కళ్ళల్లో ఏడుపు చూడకపోతున్నా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు ఆ హర్షగాడికి వాడే జీవితం అనుకునే ఆ జానకికి తెలుస్తుంది. నా చెల్లి పెళ్ళే చేస్తాడా? వాళ్ళ పెళ్ళినే పెటాకులు చేస్తున్నా మహేషా. హర్ష చావు ఈ కళ్ళతో చూడాలి. వాడి వెనకే కార్ స్టార్ట్ చేయి అంటూ విపుల్ కూల్గా చెప్తుంటే అదంతా వింటున్న మహేష్కి ఏదో తెలియని భయం కమ్మేస్తుంటే దాన్ని బయటకు కూడా చెప్పలేకపోతున్నాడు. శ్రావణి బాగుండాలంటే హర్ష కావాలి. హర్షకి ఏమన్నైతే శ్రావణి మళ్ళీ నార్మల్ అవ్వడం కష్టం. ఒక పక్క జానకిని నాకు కాకుండా చేసిన హర్ష చేస్తున్నందుకు హ్యాపీగా ఉన్నా దీనివల్ల మళ్ళీ ఏం ప్రమాదాలు వస్తాయో అనే భయం మాత్రం వదలటం లేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఉల్లాస్కి కాల్ చేద్దామన్నా కూడా నన్ను క్షణం కూడా వదలటం లేదు. మహేష్, ఏం ఆలోచిస్తున్నావు? నీకే చెప్పేది, వచ్చి కారెక్కు. ఇక్కడ నిన్నెవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అంటూ విపుల్ అనేసి హర్ష కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. హర్ష కారెక్కి బయటకు వెళ్తుంటే విపుల్ కళ్ళల్లో ఆనందం నిండిపోతుంటే హ్యాపీగా చూస్తూ కార్ స్టార్ట్ చేయబోతున్నాడు. హర్ష గారు కార్ ఆపండి అంటూ బయటకొచ్చిన జానకి అప్పటికే హర్ష కార్ చాలా దూరం వెళ్ళిపోయి తన మాట హర్షను చేరకపోతుంటే నిస్సహాయంగా చూస్తుంది. కార్ స్టార్ట్ చేసి హర్షని ఫాలో అవ్వబోతున్న విపుల్ జానకి అలా బయటకు వచ్చేసరికి అక్కడే ఆగుతాడు. హా, ఈ జానకి ఏంటి ఇంత కంగారు పడుతుంది? అయినా కాసేపట్లో ఈ కంగారు తప్పదు కదా అంటూ నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేసి హర్షని ఫాలో అయిపోతున్నాడు. విశాల్ కూడా టైంకి లేడు. ఇంట్లో నేనే వెళ్ళాలి. ఇక్కడే ఉంటే నా వల్ల కాదు. ముందు హర్ష గారి దగ్గరికి వెళ్ళాలంటూ ఎలా వెళ్తుందో కూడా తెలియకపోతుంటే పరుగున కార్ దగ్గరికి వెళ్ళి కారు ఎక్కేసి స్టార్ట్ చేసి హర్ష వెనక్కి వెళ్తుంది. వెళ్తున్న దారి మొత్తం కూడా హర్ష మొబైల్కి ట్రై చేస్తున్నా కూడా నాట్ రీచబుల్ వస్తుంటే మొబైల్ పక్కన పడేస్తూ కార్ స్పీడ్ పెంచుతుంది. హర్ష కారులో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఉండే కొద్దీ తన కళ్ళు కోపంతో ఎర్రబడుతుంటే అంతకంతకు కార్ స్పీడ్ పెంచుతున్నాడు. హర్షగడు, ప్లీజ్ పికప్ ది కాల్. ఒక్కసారి కాల్ ఆన్సర్ చేయండి. ఆ రోజు ఇదే కల వచ్చింది. మీకేమైనా అయితే నేను ఉండలేను హర్ష గారు. అది ఎప్పటికీ నిజం కాకూడదు. మీకేం కాకూడదు. ఇన్నేళ్లు నాకు దూరంగా ఉన్నారని ఆశ నన్ను బ్రతికించింది. కానీ ఇప్పుడు మీకేమైనా అయితే నేను బ్రతికుండడానికి కూడా కారణం లేదు. ఏడుస్తుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతుంటే మొబైల్ ట్రై చేస్తూ కార్ స్పీడ్ పెంచుతుంది జానకి. రే మహేశా, 1 షాట్ అట్ 2 బర్డ్స్ అనే ప్రోవర్బ్స్ ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు అది నిజం అనిపిస్తుంది. మొగుడు వెనకే భార్య. అయినా దీనికేం తెలుసని ఇలా రియాక్ట్ అవుతుంది? నువ్వేమైనా ఒప్పందించావా? సార్, ఇదేం బాలేదు. ప్రతిసారి నన్నే అనుమానిస్తున్నారు. నేనేం చేసినా కూడా నన్ను కాదు అన్నా ఈ జానకి కోసం పెళ్లిలో నా పరువు పోయేలా చేసిన హర్ష కోసమే. వాళ్ళ పంతనం కోసమే కానీ వాళ్లకు మంచి జరగడం కోసం కాదు. సీరియస్గా హర్ష కార్ డ్రైవ్ చేస్తుంటే ఘాట్ రోడ్ అయినా కూడా తగ్గకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అంతలో తన మొబైల్ రింగ్ అయ్యేసరికి డాష్బోర్డ్ మీద పెట్టిన మొబైల్ తన చేతిలోకి తీసుకుంటాడు. జాను కాల్ చేస్తుంది, ఏమైంది అనేసి లిఫ్ట్ చేసేలోపు కాల్ కట్ అవుతుంది. ఆ కాల్ కట్ అయినేసరికి జానకి భయంలోనే కోపం వచ్చేస్తుంటే ఎక్సిలేటర్ తొక్కేస్తుంది. అరకు వ్యాలీలోకి ఎంటర్ అయిన హర్ష కార్ని దూరం నుంచి కనిపిస్తుంటే తన భయానికి రూపం పెరిగిపోతున్నట్టే తన కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోతున్నాయి. అంతలో తన కోసమే అన్నట్టు హర్ష నుంచి కాల్ వస్తుంటే ఆనందంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది జానకి. జాను కాల్ చేసింది, ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి అనుకోగాని హర్షకి కంగారు మొదలవగానే జానుకి కాల్ చేస్తాడు. హలో జాను, హర్ష గారు ఫస్ట్ కారాపండి, నేను మీ వెనకే ఉన్నాను. హర్ష గారు ముందు కారాపండి అంటూ జానకి అనగాని హర్ష కార్ బ్రేక్ మీద ప్రెస్ చేస్తున్నా కూడా అది పనిచేయడం లేదు. హర్ష గారు, వాట్ హ్యాపెండ్? కార్ ఎందుకు ఆపడం లేదు? జాను, డోంట్ గెట్ ప్యానిక్. నువ్వెందుకు వస్తున్నావు? నువ్వు అక్కడే ఆగు, కంగారు పడకు అంటూ స్టీరింగ్ కంట్రోల్ చేస్తుంటే హర్ష మొబైల్ కింద పడేసరికి జానకి మాటలు హర్ష చెవిని చేరడం లేదు. హర్ష కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యేసరికి అంత స్పీడ్లో కార్ కూడా కంట్రోల్ కాకపోతుంటే కార్ ఎదురుగా ఉన్న లోయలోకి వెళ్ళిపోతుంటే తన ప్రమాదం హర్ష కళ్ళ ముందే కనిపిస్తుంటే హర్ష రియాక్ట్ అయ్యేలోపు కార్ లోయలోకి చేరుకుంటూ
పెద్ద శబ్దంతో పేలిపోతూ కారు మొత్తం మంటలు అలుముకున్నాయి. జానకి కళ్ళ ముందే హర్ష కారు లోయలోకి పడిపోవడం చూసిన జానకి సడన్ బ్రేక్తో కారు ఆపేస్తూ హర్ష గారు అంటూ కారు దిగి ఆ ప్రమాదం జరిగిన వైపుకి పరిగెడుతూ వెళ్తుంది. లోయలో మంటలు మండుతున్న కారుని చూసిన జానకి ఏడుస్తూ అక్కడే కూలబడుతూ హర్ష కోసం పెద్దగా అరుస్తుంది. ఎస్, మనమే గెలిచాం. మహేష్, కట్టుకున్న మొగుడు కళ్ళ ముందే చావడం కన్నా ఆ జానకిని నేనేసే పెద్ద శిక్ష ఏముంది? జానకి ఏడుపే నాకు కావాలి అంటూ జానకి ఏడుపుని దూరం నుంచి కారాపేసి మరీ వింటున్నాడు. ఏడుస్తూ తలదించుకుని ఉన్న జానకి భుజం మీద చేయి పడేసరికి ఆ చేతి వైపు చూసిన జానకి కళ్ళు ఆనందంతో నిండిపోతుంటే హర్ష గారు అంటూ తనని హత్తుకుపోతుంది. హర్ష గారు, మీకేం కాలేదు కదా? మీకేమవుతుందో అని ప్రాణం పోయినట్టు అనిపించింది. హర్షని పట్టుకొని వదలకుండా ఏడుస్తుంది. జాను, నాకేమవుతుంది? నువ్వు నీ ప్రేమ నాకు తోడుగా ఉన్నాక నన్నెవరు ఏం చేయలేరు. చావు వరకు వెళ్ళినా కూడా నీకోసం తిరిగొస్తాను అంటూ జానకిని ఓదారుస్తున్నాడు హర్ష. జానకి కాల్ చేసిన తర్వాత కార్ కంట్రోల్ తప్పుతుంటే త్రుటిలో కారు లోయలోకి వెళ్ళిపోతుంటే డోర్ ఓపెన్ చేసుకుని బయటపడ్డ హర్ష అదంతా గుర్తు చేసుకుంటూ క్షణంలో జానకికి దూరం అవుతానేమో అనే భయంలో తనలో కూడా కలుగుతుంటే జానకిని గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఒకరినొకరు పట్టుకున్నారు. జాను, నేను బానే ఉన్నాను, జస్ట్ చిన్న చిన్న దెబ్బలు మాత్రమే. నువ్వు ఇలా టెన్షన్ పడకమ్మా, బేబీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నా మాట విని జాను అంటూ జానకితో అంటుంటే వస్తున్న ఏడుపు కంట్రోల్ చేసుకోలేక జానకి హర్ష మాటలు వినే స్టేజ్లో లేకపోతే హర్షని గట్టిగా పట్టుకొని ఉంది. వీడు బ్రతికాడు. హర్ష మళ్ళీ తప్పించుకున్నాడు. లేదు, ఇలా కానివ్వను. మళ్ళీ హర్షాన్ని తప్పించుకొనివ్వను. ఆ జానకిని వాణ్ణి ఇద్దరిని ఒకేసారి పైకి పంపుతాను అంటూ కోపంగా కార్ స్టార్ట్ చేసిన విపుల్ ఇద్దరి మీదకి కోపంగా వెళ్తున్నాడు. మహేష్ ఇప్పుడేమవుతుందో అన్నట్టు టెన్షన్గా చూస్తున్నాడు. విపుల్ కార్ జానకి హర్ష వాళ్ళని క్షణంలో గుద్దేస్తుంది అనగా ముందే చూసిన హర్ష జానకిని గట్టిగా పట్టుకుని పక్కకి జంప్ చేస్తాడు. హర్ష వాళ్ళు పక్కకి తప్పించుకునేసరికి విపుల్ కోపంగా వాళ్ళ వైపు చూసేసరికి కార్ అప్పటికే లోయ దగ్గరికి రావడం, విపుల్ బ్యాలెన్స్ చేసుకోలేక కార్ లోయలో పడిపోవడం, ఇద్దరు కూడా కార్తో సహా మంటల్లో చిక్కుకుపోయి చనిపోవడం అలా జరిగిపోయింది. ఇక విపుల్ మహేష్ క్లోజ్. అమ్మా, జాను ఏమైంది అంటూ కంగారుగా అడుగుతాడు హర్ష. సడన్గా పక్కకి దూకేసరికి ఏమైందో అనే భయంతో హర్ష గారు, కడుపులో నొప్పిగా ఉంది అంటూ జానకి తన బంప్ పట్టుకుని ఏడుస్తూ అంటుంది. అప్పటికే జానకి కాళ్ళ మీదకి బ్లీడింగ్ అవుతుంటే హర్ష భయంగా అనిపిస్తుంటే జానకిని 2 చేతుల్లోకి తీసుకుంటూ జాను, నీకేం కాదు, నీకేం కానివ్వను అంటూ జానకిని కారు దగ్గరికి తీసుకెళ్ళి కారులో ఎక్కించి హాస్పిటల్ వైపు వెళ్తున్నాడు. అరగంట దూరాన్ని 10 నిమిషాల్లో కవర్ చేస్తూ జానకిని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. జాను అంటూ ఏడుస్తున్న హర్ష కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే స్ట్రెచ్చర్ మీద వెళ్తున్న జానకి హర్ష చేయి పట్టుకుంటూ, హర్ష గారు, నాకేం కాదు. మీ ప్రేమ నాకు చాలా కావాలి. దానికోసమైనా నాకు మన బాబుకి ఏం కాదు. మీరు ఇలా ఏడిస్తే నేను చూడలేను. ధైర్యంగా ఉండండి. డాక్టర్, నా జానుకి ఏం కాకూడదు. ప్లీజ్ డూ సంథింగ్. ఓకే విల్ సీ అంటూ జానకిని ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకెళ్తుంటే ఒక నిమిషం హర్ష గారు అంటూ పిలిచి హర్ష చేయి పట్టుకుంటూ, హర్ష గారు, నాకు మాట ఇస్తారా? అడుగు జాను, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. జానకి తన దగ్గర దాచుకున్న తాళి హర్ష చేతిలో పెడుతూ, మన పెళ్లి 2 సార్లు జరిగినా కూడా మీరు కట్టిన తాళి నా మెళ్ళో నిలవలేదు. నాకు ఇష్టం లేదని నాకు దూరం అవుతుంది అనుకుంటా. నా పూర్తి సమ్మతితో అడుగుతున్నా, ఈసారి మీరు కట్టే తాళి నా ప్రాణం పోయే వరకు నా మెళ్ళోనే ఉండాలి. నాకు మాటిస్తారా అంటూ చేయి చాపుతూ అడుగుతుంటే జానకి నుదుటిపై ముద్దిస్తూ ఆ ముద్దులోనే తన సమ్మతి తెలుపుతున్నాడు. జానకిని తీసుకుని ఐసీయూలోకి వెళ్ళగానే హర్ష జానకి కోసం బయటే టెన్షన్గా తిరుగుతున్నాడు. మరి జానకి ఎలా ఉంది? జానకికి సేఫ్గా డెలివరీ అవుతుందా, లేకపోతే మళ్ళీ కథ ఏమన్నా టర్న్ అవుతుందా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.